తర్వాత ఒక మంచి మాట విషయం అర్థం అంటే ఒక మంచి కప్ప కథ చెప్తా. 2 కప్పలు ఉండేవంట. కప్ప సంగతి మీకు తెలుసా? ఎంత వేడవని, ఎంత చల్లవని, ఎలాంటి వాతావరణంలో కూడా సర్దుకు వెళ్ళిపోద్దట. తల మరుగుతున్న నీటిలో 2 కప్పలు పడ్డాయంట. అదే ఉభయచరి ప్రాణి అంటారు కదా, కప్పకి నీటిలోనే ఉంటుంది, స్థలంలో కూడా అది బతుకుతుంది కదా. అయితే ఒక కప్పంట వేడి తట్టుకోలేక ఏం చేసింది, గెంతేసింది నీటి నుంచి. ఏంటి, వేడి తట్టుకోలేక గెంతేసింది నీటిలో నుంచి. మరొక కప్ప ఏం చేసిందంట, అదే నీటిలో ఆ వేడికి తగ్గట్టుగా అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుందంట. ఏంటి నేర్చుకుంది? అడ్జస్ట్ అవ్వడం. అలాగే అడ్జస్ట్ అవుతూ నేర్చుకుంటూ ఏమైందంట తెలుసా? తన ప్రాణం అందులోనే పోయిందంట. అంటే నేను బతికేస్తాను, ఇలాగే సర్దుకుపోతూ నేను బతికేస్తాను అనుకుందంట. మన జీవితం అని అంతే. ఎంతవరకు ఓర్చాలో, ఎంతవరకు భరించాలో భరించాలి. అలాగని ప్రాణం తీసుకోకూడదు. అక్కడ ఆపద ఉంది అని అంటే మనం రక్షించుకోవాలి. ఇది కప్ప చెప్పిన నీతి కథ.